హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ కల్కి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లాడించేస్తుంది భయ్య. మరి 4 రోజులకి దాదాపుగా 555 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. మరి నేను నిన్నే ఒక పోస్టర్ రిలీజ్ చేశాను భయ్య మన ఛానల్ నుండి. యాక్యురేట్గా అనేది అఫీషియల్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇక కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో అన్ని చోట్ల కూడా టాప్ నెంబర్ అనేది పెడుతుంది భయ్య ఈ రెబల్ స్టార్ కల్కి. అయితే ఇక ఆ విషయం పక్కన పెడదాం భయ్య. కలెక్షన్స్ గురించి, అలాగే ఏరియా వైజ్గా ఎంతవరకు గ్రాస్ వచ్చింది, షేర్ వచ్చింది, అటువంటివి తర్వాత వీడియోలో చెప్తాను. దానికంటే ముందు ఈ ట్రోలర్స్ నా కొడుకులకి ఒక వార్నింగ్ ఇవ్వాలి భయ్య. ఇప్పుడు మూవీ కలెక్షన్స్ కొంచెం ఎక్కువ చెప్తే మీ సొమ్ము ఏమైనా పోతుంది ఏంట్రా? పోనీ మీరు ఎక్కువ చెప్పొద్దు, కనీసం అఫీషియల్ అప్డేట్స్ మేకర్స్ ఏదైతే ఇచ్చారో పోనీ అదైనా మీరు ప్రమోట్ చేయాలి కదా. అది కూడా లేదు. నార్త్ అమెరికాలో $11 మిలియన్ అనేది కంప్లీట్ అయింది. పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్, అది మీరు ప్రమోట్ చేయరు. ఇక కెనడాలో టాప్ ఇండియన్ సినిమాగా నిలిచింది, టాప్ గ్రాసర్గా 4 రోజుల్లో, అది లేదు, అది ప్రమోట్ చేయరు. ఇక ఆస్ట్రేలియాలో కూడా టాప్ గ్రాసర్గా నిలిచింది. ఇక హోల్ వరల్డ్ మన ఇండియా నుంచి వెళ్ళిన సినిమాలు అన్నింటిలో కూడా టాప్లో నిలిచింది. అవి ఏమీ మీరు ప్రమోట్ చేయరు, కానీ నెగిటివ్ని మాత్రం గట్టిగా ప్రమోట్ చేస్తారా. మేకర్స్ ఏమో 555 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని చెప్తుంటే మీరు మాత్రం 485 కోట్లు, 500 లోపే వచ్చింది అంటూ నెగిటివ్ ప్రమోట్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా రాంగ్ రా. దీనివల్ల ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓరు బాబు, మీరు పాజిటివ్ చేయకపోవడం పర్లేదు, కానీ నెగిటివ్ అయితే చేయకండి బాబు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక్కడ నుంచి ఎవరైనా సరే నెగిటివ్ కానీ చేశారంటే ఈ సినిమా అని కాదు, కల్కి అని కాదు, ప్రభాస్ సినిమా అని కాదు, ఏ సినిమాకి నెగిటివ్ చేసినా సరే పేరున తీసి మరీ హెచ్చరిస్తాను భయ్య తర్వాత నుంచి మాత్రం. ఇప్పుడైతే గ్రూప్గా వదిలేస్తున్నాను, గ్రూప్గా మాత్రమే వార్నింగ్ ఇస్తున్నాను. కొంతమంది నా కంట్లో పడుతున్నారు భయ్య, కొంతమంది నా కొడుకులు ఉన్నారు అఫీషియల్ పోస్టర్స్ నెంబర్ని అస్సలు వేయరు. వాళ్ళ సొల్లు పురాణాలు, సొల్లు పోస్టర్లు, ఆ ట్రేడ్ ట్రాకర్లో సొల్లు నా కొడుకులు చెప్పింది వేస్తారు. అక్కడికి ట్రేడ్ పండితులు వీళ్ళు కూడా 530 కోట్ల వరకు వస్తుందని చెప్తున్నారు. వీళ్ళు మాత్రం 485, 500 లోపే. ఏంటి భయ్య ఇది? ఏంటి అన్యాయం? మరి దీనిపై మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ అయితే చేయండి భయ్య. మనమైతే దాని గురించి మాట్లాడదాం తర్వాత.